Hi students, welcome to our channel Easy Inter Maths. In this video, we can discuss about 9B exercise. First Roman law, first problem. In exercise 1 to 7 అంటే first question నుంచి 7 question వరకు మనం find the equation of the line which satisfies the given condition. ఇప్పుడు మనం ఈ కండిషన్స్ 1 to 7 ప్రాబ్లమ్స్ వరకు క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ది ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఇప్పుడు మనం ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ యాక్సిస్ యొక్క మరియు వై యాక్సిస్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి తెలుసు ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్స్ ఆల్వేస్ 0, అదే వై యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్స్ ఆల్వేస్ 0. ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. వై కోఆర్డినేట్ of every point on x-axis is 0. కాబట్టి therefore the equation of x-axis is y equals to 0. The x coordinate of every point on y axis is 0. Therefore the equation of y-axis is x equals to 0. అంతే సొల్యూషన్. ఈక్వేషన్ ఆఫ్ x-axis is y equals to 0. ఈక్వేషన్ ఆఫ్ x-axis is y-axis is x equals to 0. Next, second problem. Passing through the point with the slope half. మనకు ఫార్ములాస్లో మనం నేర్చుకున్నాం, ఒక పాయింట్ ఇచ్చి ఒక పాయింట్ మరియు స్లోప్ ఉంటే ఆ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది, y మైనస్ ఆ ఈక్వేషన్ ఫౌండ్ అవుట్ చేయడానికి ఫార్ములా వచ్చి y మైనస్ వై నాట్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. గివెన్ పాయింట్ ఎక్స్ నాట్ వై నాట్ ఈక్వల్స్ టు -4, 3. Slope m equals to half. Equation of the line is ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. y మైనస్ వై నాట్ ఈక్వల్స్ టు m ఇంటూ x minus x naught. y minus y naught ఎంత, -3 minus 3. m ఎంత 1/2. x minus x naught -4 y minus 3. ఈ డినామినేటర్లో ఉన్న 2 ఈక్వల్కి వాటి సైడ్ పంపిస్తే ఇంటూ 2 y minus 3 equals to x minus of minus
plus 4. 2y minus 2 3 is 6 x plus 4. మనం ఇవన్నీ ఒక సైడ్ రాసుకుందాం, ఈక్వల్కి ఒక సైడ్ రాసుకుందాం. ఎక్స్ పాజిటివ్, సో ఎక్స్ ఇది ఈ టర్మ్స్ని ఈ ఈక్వేషన్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో ప్లస్ 2y ఈక్వల్కి అటు సైడ్ పంపిస్తే మైనస్ 2y, ఇది ఏం చేంజ్ చేయలేదు. సో ప్లస్ 4 minus 6 plus 6 equals to 0. X minus 2y plus 10 equals to 0. This is the equation. Passing through the point, passing through the point with the slope అడిగినప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని సొల్యూషన్ని సింప్లిఫై చేసి ప్రాబ్లం ఆన్సర్ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏ ఫామ్లో వచ్చింది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0, అంతే ఈక్వేషన్. సో నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, పాసింగ్ త్రూ ద ఆరిజిన్ విత్ స్లోప్ m. పాసింగ్ త్రూ ద ఆరిజిన్ 0, 0 విత్ స్లోప్ m. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఒక పాయింట్ స్లోప్ ఇస్తే మన ఈక్వేషన్, మన ఫార్ములా ఏమి యూజ్ చేసుకోవాలి, y మైనస్ వై నాట్ ఈక్వల్స్ టు m మైనస్ m ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. ఇక్కడ ఆరిజిన్తో పాస్ అవుతుంది అంటే 0, 0. సో గివెన్ పాయింట్ 0, 0, slope is m. The equation of the line is, y minus y naught m x minus x naught. ఇది x naught, ఇది y naught అనుకుంటే y minus 0 m x minus 0 y equals to mx, అంతే ఫార్ములా. ఇది సొల్యూషన్. సో ఇన్ దిస్ వీడియో we solved the problems, third one, second one, first one. So in next video we will discuss fourth problem. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.